జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఏం చెప్తారు? వైసీపీ అరాచకాల చిట్టా రెడీ చేస్తున్నారు అంటే ఒకటి చర్యలు తీసుకోబోతున్నారు, అన్ని రెడీ అవుతున్నాయి, మంచి నిర్ణయం. కానీ మీకు గుర్తునే ఉంటుందో లేదో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జనసేన పదే పదే వార్నింగ్ ఇచ్చారు. మేము వస్తున్నాము, హద్దు దాటితే వీప్ విమానం అవుతుంది అని చాలా సందర్భాల్లో క్లియర్ కట్ వార్నింగ్లు ఇచ్చారు. అయినా కూడా లెక్క చేయకుండానే వెళ్ళారు. అంటే నేను అనేది ఇప్పుడు నివేదికలు వచ్చిన తర్వాత గీత దాటితే ఎలా ఉంటుంది అన్నది ఏమైనా చూపిస్తారా క్లియర్గా? అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. గీత దాటడం అనేది సర్వసాధారణం అయిపోయింది గత ప్రభుత్వ కాలంలో. ముఖ్యంగా అంటే గీత ఏ స్థాయిలో దాటారంటే, నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను గుంటూరు జిల్లాకి. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాతో పాటు 3-4 వచ్చారు. అది జనరల్ కంప్లైంట్. ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, వైసీపీ చేసిన అరాచకాల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, నా మీద వ్యక్తిగతంగా కోవిడ్ నామ్స్ వైలేట్ చేశాడని నా మీద కేసు పెట్టారు. ఇవాళ నా ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే అదో కేసు నా మీద నమోదయ్యింది. అరాచకాలు ఏ స్థాయిలో వైసీపీ నాయకులు కాదు, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కాదు, పోలీసు యంత్రాంగం కూడా ఏ స్థాయిలో వారికి కొమ్ము కాశారంటానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అంతేకాదు చాలా విషయాలు, నేను అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం, భయానక వాతావరణం ఎప్పుడు కనిపిస్తూ ఉంది. మహిళలను చూడకుండా లాఠీచార్జ్. ఉదాహరణకి మొన్న దుర్గాదేవికి పొంగళ్ళు పెట్టడానికి గత 4 సంవత్సరాల క్రితం వెళ్తూ ఉంటే బారికేడ్లు అడ్డం పెట్టడం అనేది పోనీ సర్వసాధారణం. కానీ ముళ్ళ కంచెలు అడ్డం వేసి, ఇనప తీగలు అడ్డం వేసి, సాక్షాత్తు అప్పటి ఎస్పీ విజయరావు అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు మరి లాఠీ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మహిళలను చూడకుండా కొట్టడం, అడ్డెళ్ళిన నా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం. నా ఒక్కడు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తం. మా జిల్లాలో మాచర్లో స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూసినప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టోటల్గా ఒక్కరు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి మాచర్ల మున్సిపాలిటీలో ఉంటే, దాని గురించి విచారణ చేయడానికి మా పార్టీలో ఒక లాయర్ గారు, బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమ్మ గారు మాచర్లు వెళ్తే, మాచర్లలో దాడికి చేసి వాళ్ళ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని నల్లగొండ మీదుగా మళ్ళీ గుంటూరు జిల్లాలో వస్తే చాలా ఇబ్బంది అని అటు నల్లగొండ జిల్లా వెళ్ళి కృష్ణా జిల్లా నుంచి తిరిగి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా దళితులను చూసుకుంటే మరి సుధాకర్, మొట్టమొదటి విక్టిమ్ ఎవరు ఉన్నారంటే సుధాకర్. మనం సినిమాల్లోనే చూస్తామండి. ఏది పాత సినిమాల్లో 80-90 ప్రాంతాల్లో సినిమాలు ఎలా ఉండేయంటే, ఒక లాయర్ గారు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు కలిసి హీరోని చాలా ఇబ్బందులు పెట్టినట్టుగా, ఏ రకంగా అయితే చివరికి అవసరమైతే పిచ్చివాడిని కూడా చేసే పరిస్థితి సినిమాల్లో చూసాం. కానీ వైసీపీ పరిపాలనలో ప్రత్యక్షంగా